జాగ్రత్త చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దీన్ని కూడా గమనించాలని చెప్పి నేను పెద్దల్ని కోరుతా ఉన్నాను. జితేంద్ర గారు, ఇలాంటి రాజకీయ సంక్షోభాల సమయంలో రాజకీయాలు చేయకుండా కేంద్రాలు రాష్ట్రాలు సహకరించుకుని సమస్య పరిష్కారం దిశగా వెళ్ళాలి అంటున్నారు. మీరు సహకరించట్లేదా? మీ వాయిస్ మ్యూట్లో ఉంది జితేంద్ర గారు. మనం అందరం గమనించాల్సింది ఏంటంటే, మీకు ఒకటి ఏమైపోయిందండి, ప్రతిపక్షం అంటే వాల్యూ లేకుండా అయిపోయిందండి ఉన్నటువంటి వాళ్ళు. ఈ 70-80 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మోడీ గారికి ఎట్లుందంటే ఏమీ అడగొద్దు, నేను ఏది చెప్తే అదే నడుస్తుంది అనే విధానం అనేది సరిగా లేదండి. దేశంలో 12 సంవత్సరాల నుంచి ప్రభుత్వం పరిపాలిస్తున్నారు మోడీ గారు. మోడీ గారికి ఏంటంటే ఇప్పటికీ కూడా మనం 2014 వరకు అనేక రకాలుగా దేశాన్ని అభివృద్ధి చేసే విషయంలో పునాదులు వేసిందండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. నాడు నెహ్రూ నుంచి మొదలు పెడితే పివి నరసింహారావు, మరి అదే విధంగా మన్మోహన్ సింగ్ వరకు అనేక రకాలుగా దేశ అభివృద్ధి కోసము, అవసరాల కోసం అనేక రకాలుగా ఈ పెద్దలంతా పనిచేసిందండి. మరి ఈ రోజు చూస్తే ఈ 12 సంవత్సరాలలో 85% మనం ఇంకా దిగుబడి చేసుకుంటా ఉంటుంటే ఎట్లా పరిష్కారం అయితే చెప్పండి? సమయం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మనము అది కోఆపరేట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటే ఎన్ని రోజులు చేయగలుగుతాము, ఎన్ని రోజులు చెప్పగలుగుతాం? ఈ రోజు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, దాదాపుగా ఇప్పుడు 200 పైచిలకు మాకు ఉన్నటువంటి దాంట్లో మరియు మనకు ఎంపీలు ఉన్నారు, ఎలక్షన్ అయ్యింది. ఇప్పుడు ఆ తర్వాత ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఏది అడగకూడదు, ఏది మాట్లాడకూడదు అంటే ఇది అన్యాయం అండి. ఇది ఈ విధంగా మాట్లాడితే ఎట్లా అండి? మోడీ గారు మరి చేయాల్సింది ఏంటంటే, ప్రపంచ దేశాలల్లో ఇప్పుడు ఈ రోజు పెద్ద దేశం అయిపోయింది, చైనా కంటే మించిపోయినటువంటి జనాభా అనేది పెరిగిపోయింది కాబట్టి దానికి అనుగుణంగానే మౌలిక సదుపాయాల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉండే. ఈ రోజు గ్యాసు, పెట్రోలు, డీజిల్ అత్యధికంగా మనం దిగుమతి చేసుకుంటున్నామండి. మన దగ్గర ఉన్నటువంటి వనరుల కోసం ప్రయత్నాలు జరిగినటువంటి ఈ 12 సంవత్సరాలలో ఎంతవరకు జరిగినాయి, ఏమైనా లెక్కలు ఉన్నాయా? ఈ రోజు చూడండి, దిగుమతి చేసుకున్నా ఉంటే ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో మరి పెట్రోల్ అనేది పెట్రోల్ 51 రూపాయలు ఉండే, డీజిల్ 40 రూపాయలు ఉండే. మరి అదే తర్వాత రాను ఇప్పటికి చూస్తే ఎంత అయింది? ఈ రోజు 100 రూపాయలకు వచ్చింది, డీజిల్ 90 రూపాయలకు వచ్చింది. ఎల్పిజి గ్యాస్ 414 రూపాయలు ఉంటే ఈ రోజు 900 రూపాయలకు అయిపోయింది. ఇది అత్యధికంగా మన దగ్గర వనరులు ఉన్నటువంటి భారతదేశం అంది. మన దగ్గర ఎందుకు లేవండి వనరులు? దాన్ని తీయాల్సిన అవసరాలుండే, చేయాల్సిన అవసరాలుండే. ఆ రోజు మరి దాదాపుగా ఈ 70-60 సంవత్సరాలలో అన్ని రంగాలు, ఇస్రో కూడా మేమే ఇచ్చాం కదండి, ఈ టీవీలు కూడా మేమే ఇచ్చాం కదండి, ఫోన్లు మేమే ఇచ్చాం కదండి, శాస్త్ర సాంకేతిక రంగాలు అన్ని ఇచ్చినాం. అన్ని ఇచ్చిన తర్వాత గడిచినటువంటి 12 సంవత్సరాలలో మేము దిగుమతి సుఖాలు, మరి దిగుమతి విషయాలలో మరి ఆయన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరాలు ఉండే. మరి దిగుమతి చూడు ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉంటే మరి ఒక్కటే గ్యాస్, డీజిల్ దీనికోసమే కాదండి. ఈ రోజు మొన్న జరిగినటువంటి ట్రంప్ తో చూడండి ఎంత ఒప్పందాలు చేసుకున్నాడు. 5 సంవత్సరాలలో 500,000 కోట్ల రూపాయల 45 లక్షల కోట్ల ట్రంప్ తో ఒప్పందాలు చేసుకున్నారు. అందులో చూడండి 80 లక్షల ఎకరాలలో ఎర్రజొన్నలు, వారి జొన్నల్ని మనం పండిస్తున్నాం. అదే తర్వాత ఆదిలాబాద్ లో 40 లక్షల మంది సోయాబీన్ పండిస్తున్నారు. డాలర్ తో పోర్టు చూడండి 90 రూపీస్ పడిపోయింది. తర్వాత ఈ రోజు మరి ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకుంటే 34% వస్తాయి, ఈ రోజు 24% వస్తుంది. దేశం ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా మరి రాహుల్ గాంధీ గారు ఏమి మాట్లాడొద్దు, మేము కూడా ఏమి మాట్లాడొద్దు. ఎస్ అంటే ఎస్ అనాలి, నో అంటే నో అనడానికి మేమన్నా కేసీఆర్ లో అండి. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి దేశం ఇది. దేశానికి ఉన్నటువంటి ఉన్నటువంటి నాయకులు, ఈ దేశానికి ఇందిరాగాంధీ గారు బలైపోయారు, రాజీవ్ గాంధీ గారు బలైపోయి ముక్కలైపోయారు. అంటే ఏంటి అంటే కాదు, మీరు చెప్పేది ఏంటి? ఇప్పుడు విదేశాంగ విధానంలో ఏమైనా లోపాలు కనిపిస్తున్నాయా మీకు? ఏమండి, విదేశాంగ విధానాల్లో ఏమన్నా వచ్చిన లోపాలతో ఈ సమస్య వచ్చింది అనుకుంటున్నారా? అంటే ఇది ఎవరు ఊహించింది అయితే కాదు కదా. కాదు, ఈ గ్యాస్ సమస్య ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు కూడా. ఇది ఇప్పుడు మనకు దాదాపుగా 12 దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటుంటామండి పెట్రోల్, డీజిల్ ఇదంతా. ఈ రోజు ఎన్ని దేశాల నుంచి చేసుకుంటుండ్రండి? ఇప్పుడు అతి తక్కువ రేటుకు మనకు రష్యా ఇస్తుండండి. రష్యా చూడండి మొదటి నుంచి భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు బంగ్లాదేశ్ పైన యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ పాకిస్తాన్ ఉన్నటువంటి నాయకులు అమెరికాను సందర్శించినప్పుడు మన మీదకి వారు కోసం వచ్చినప్పుడు రష్యా మనకు సహకరించినప్పుడు మనం నిలబడగలిగినాం. ఈ రోజు రష్యాతోని ఆ మోడీ చెప్పడం తోటి ఉన్నటువంటి ఒప్పందాలు రద్దు చేసుకున్నాడు. ఇరాన్ తోటి మనకెందుకండి? ఇప్పుడు ఇరాన్ లో ట్రంప్ కు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలతోటి ఇరాన్ తో ఆయిల్ కొనొద్దు, గ్యాస్ కొనొద్దు అని చెప్తే ఎందుకు కొనకూడదండి? మనకు అమెరికాకి ఏం సంబంధం అండి? ఎందుకు కొనకూడదు?
అదే విధంగా చూస్తే మరి రష్యాతో కూడా ఆ విధంగానే ట్రంప్ నువ్వు ఆయనతో కొనొద్దంటే కొనడం మానేసేసిండ్రు. డబ్బు అంతా దేశంకు సంపద అంతా ఎక్కువ రేటు పెట్టి కొనమని చెప్పి మన ట్రంప్ చెప్పడం తోటి మోడీ వింటున్నాడు. అసలు మోడీకి ట్రంప్ కు ఉన్నటువంటి సంబంధం ఏది కూడా బయటపడాలి కదండి. దేశ ప్రయోజనాల కోసము రాహుల్ గాంధీ గారు, జితేందర్ గారు మాట్లాడుకుంటే ఎట్లా అండి? మేము ప్రతిపక్షంలో ఉన్నాము. మేము ప్రతిపక్షం స్ట్రాంగ్ ఉన్నప్పుడే పాలక పక్షము దానికి తెలుస్తుంది తప్పులు చేస్తున్నాయి, ఏం తప్పులు చేస్తున్నాం, ఎక్కడ ఏం చేస్తున్నాం అనేది తెలుస్తుంది. ప్రసాద్ గారు వస్తున్నారు, ఒక్క నిమిషం శేషు గారు వాయిస్ తీసుకుందాం. మీరు ఏమైనా దానికి ఏమైనా రెస్పాండ్ అయితే ఒక్క మాటలో రెస్పాండ్ అవుతారు, తర్వాత మళ్ళీ మీరు రాహుల్ గాంధీ గారు మాట్లాడితే వద్దంటున్నాం అని చెప్తే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే వద్దనట్లేదండి. రాహుల్ గాంధీ గారు అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడుతున్నట్టు వద్దంటున్నాం. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలను చాలా బ్రహ్మాండంగా చెప్పారు. వాటి మీద ఎప్పుడైనా పార్లమెంట్ లో మాట్లాడలేదు, మీరు గమనించండి. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో అయ్యాలా గ్యాస్ ధరలు ఇబ్బందిగా ఉంటే, గ్యాస్ ఇబ్బందిగా ఉంటే మిత్రులు బాగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పత్తి పండుతుంది. మాట్లాడమనండి, ఎవరు అంటున్నారు ఇలాగ చెప్పిండు, ఆయిల్ కొనుగోలు ఎట్లా వచ్చింది మాట్లాడమనండి. ఒక్క ప్రశ్న కూడా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మిత్రులు మాట్లాడిన అంశాలలో ఒక్క ప్రశ్న కూడా వారు పార్లమెంట్ లో మాట్లాడలేదు. ఉండడం కదండి సమయం ఇస్తే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సమయం ఉంటది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సమయంలో రాహుల్ గాంధీ మాట్లాడాలి. కానీ వారు మాట్లాడకుండా పారిపోయి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ శేషు గారు, ఇప్పుడు విదేశాంగ విధానంలో లోపాల వల్ల పరిస్థితి ప్రతిపక్ష